అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్న తీరు ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనుకునే వారు ఎవరికి కూడా మంచిగా అనిపించదు. ఇటువంటి ఎలక్షన్స్ జరగడం మన దురదృష్టకరం. భవిష్యత్తులో ఇటువంటి ఎలక్షన్స్ జరగకూడదని, ఈ విధమైన ఎలక్షన్స్ జరగకూడదని ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని ప్రార్థిద్దాం. అయితే ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒక తాగుబోతాడో, ఒక తిరుగుబోతాడో, ఒక అడుక్కునేవాడో, ఒక తిండి తిప్పలో బట్ట లేనివాడో డబ్బులు తీసుకొని ఆ డబ్బులకి ఓటేసాడంటే ఒక అర్థం ఉంది. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం వ్యాపారస్తుడు కానీ, ఉద్యోగస్తుడు కానీ, ఒక కారు ఉన్నవాడు కానీ, బంగ్లా ఉన్నాడు కానీ, ఒక బైక్ ఉన్నాడు కానీ, ఇలాగ ఒక 10 రూపాయలు సంపాదించుకొని స్వయం కృషితో సంపాదించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం ఏ విధంగా ఓటేయాలనేది ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి సపోర్టు, కేంద్రం సపోర్టు మనకు ఎంతో అవసరం. మనకు రాబోయే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని కూడా మనందరికీ తెలుసు. బీజేపీ సపోర్ట్ లేకుండా, కేంద్రం సపోర్ట్ లేకుండా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోలేము. అలాగే మన రాష్ట్రానికి ఒక నిజాయితీపరుడైనటువంటి ఒక నాయకుడు కూడా అవసరం. ఈరోజు పవన్ కళ్యాణ్ అంత నిజాయితీపరుడు, ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడరు పవన్ కళ్యాణ్ అనే సంగతి మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే మన రాష్ట్రానికి ఒక విజనరీ, ఒక అనుభవజ్ఞుడు, ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి మనకి ఆ నాయకుడికి ఎంతో అవసరం. మరి చంద్రబాబు నాయుడు గురించి మనందరికీ తెలుసు, ఆయన విజనరీ గురించి కానీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ. వీళ్ళ ముగ్గురి సారథ్యంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందడం మనందరికీ కూడా ఎంతో అవసరం. నిజంగా ఇటువంటి నాయకులు మనకు ఒక కూటమిగా ఏర్పడి మనకి కూటమిగా ముందుకు మనం రావడం మనం చాలా సంతోషించాలి. దయచేసి ఒక పేదవాళ్ళు 10 రూపాయలు డబ్బులకు అమ్ముడుపోవడం కానీ, లేకపోతే నాయకులు చెప్పి మాయ మాటలకి ఓట్లు వేయడం కానీ చేస్తారు. కానీ మధ్యతరగతి కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులు, ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, 10వ పరకు స్వయం కృషితో సంపాదించుకునే వాళ్ళు ఆ విధంగా ఓటు వేయొద్దు. దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్లో డబ్బులు అనేవి అందరూ కూడా తీసుకుంటున్నారు. తప్పదు, ఎందుకని పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కానీ డబ్బులకు మట్టుకు ఓటు వేయొద్దని నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, దయచేసి మోడీ, పవన్, చంద్రబాబు నాయుడు కూటమికి ఓటు వేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.